వరద కాలువకు నీళ్లు ఇవ్వాలని జగిత్యాల జిల్లా మలియాల ఎక్స్ రోడ్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొనేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జీవన్ రెడ్డి జగిత్యాల నుంచి వస్తుండగా వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజీ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. వారిని తప్పించుకొని ముందుకెళ్లగా వరద కాలువ ఎదుట పోలీసులు అదుపులోకి తీసుకోగా జీవన్ రెడ్డి కింద పడిపోయాడు. కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకోగా పోలీసుల తీరుపై జీవన్ రెడ్డి మండిపడ్డారు. వరద కాలువకు నీళ్లు ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు మండిపడ్డారు. మలయాళ ఎక్స్ రోడ్ వద్ద రైతుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత 8 సంవత్సరాలుగా వరద కాలంలో ఎప్పుడు కూడా నీళ్లు ఎండిపోలే. వరద కాలం మీద డిపెండ్ అయ్యి వేలాది ఎకరాలలో పంట సాగు చేసుకున్నాం. మరి ప్రభుత్వం లిఫ్ట్ చేయలేకపోయింది. అన్నారం సుదీలకు వెళ్ళి ఎంతో కొంత వాటర్ లిఫ్ట్ చేయగలిగి ఉంటే వరద కాలంలో 2 టీఎంసీల నీళ్ళు అయితే వరద కాలంలో ఉంటాయి. ఆ మాత్రం ప్రయత్నం కూడా వీళ్ళు చేయాలి. వీళ్ళకి ఎవరు కూడా, ముఖ్యమంత్రికి మంత్రులకు ఎవరు కూడా ఒక సిస్టమ్ ప్లానింగ్ లేదు. వీళ్ళు ఎంతసేపు ముంగటి పార్టీలను వాళ్ళని వీళ్ళని తిట్టుడు బూతులతో గడపడం తప్ప రైతులకు ఏం చేద్దామనే ఆలోచన లేదు. మా ప్రధాన డిమాండ్ పవర్ సప్లై కూడా ఇబ్బంది అవుతుంది. మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతున్నాయి. మీకు ఎవరన్నా సర్వే చేసుకోవచ్చు. గత 8 సంవత్సరాల కింద కరెంట్ 8 సంవత్సరాలకి వెళ్ళి కరెంట్ ఎట్లుంది, 2 సంవత్సరాలకి వెళ్ళి కరెంట్ ఎట్లుందంటే ప్రతి 2-3 గంటలకోసారి కోత, గంటకోసారి కోత. ఎందుకు పోతుందో ఎందుకు వస్తుందో అర్థమవుతలేదు. మరి గదే పవర్ ప్రొడక్షన్, గదే రైతులు, గిదే వ్యవహారం. నీళ్లను ఎత్తిపోసి తక్షణం వరదకాలంలో నీళ్ళు నింపాలనే ప్రధాన డిమాండ్ తోటి ఈరోజు రాస్తారోకో చేసినాం. ఈ వారం రోజులలో ఇట్లా వీళ్ళు నీళ్లను ఎత్తిపోసి వరదకాలంలో నింపలేకపోతే కొండగట్ట అంజన కాంచెల్లి మొదలుకొని ఆడికెళ్ళి కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేస్తాం. ఖచ్చితంగా జగిత్యాల కలెక్టరేట్ ముట్టడిస్తాం. రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు ఈ రాక్షస ప్రభుత్వాన్ని. ఎందుకంటే రక్తం కాలయుత రక్తం చాలితే పంటలు పడతాయి అన్న రాక్షసుడు ఈ ముఖ్యమంత్రి. ఎంత బుద్ధి ఉందా? నువ్వేమో రైతు బిడ్డ అంటావు. రైతు బిడ్డ అన్న రక్తం వెళ్తాడా? పంట మీద రక్తం కూడా కాదు, కనీసం తొక్కడానికి పశువులకైతే కాళ్ళు చెప్పులు వేసుకుందా ఓరు రైతులు. రక్తం జల్లమనే మాట మాట్లాడిన సిగ్గులేని రేవంత్ రెడ్డి, మీకు ఇది లాస్ట్ అవకాశం. ఎందుకంటే రైతులు ఏమైనా ఆదుకుంటేనే మీకు ఏమైనా పుట్టగతులు ఉంటాయి తప్ప ఏముండే. ఎందుకంటే ఇప్పటికే మీరు రైతు బంధువును నాశనం పట్టించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల ఎక్స్ రోడ్ దగ్గర రైతులకు వరద కాలువకు నీళ్ళు ఇవ్వాలన్న ఏకైక డిమాండ్తో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలి, మా బాధ తెలవాలన్న ఉద్దేశంతో ఇలా ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నా అనుకుంటున్నాను, ఒక రాజకీయ నాయకుడు పరిపాలిస్తాను అనుకుంటున్నాను, ఒక సైకో పరిపాలన చేతిలో ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి భాష, ముఖ్యమంత్రి వ్యవహారం రోజు తిట్టడానికే సరిపోతుంది. ఆయన ఒక మీటింగ్కి పోతుండు అంటే ప్రజలకు ఏమన్నా మంచి చేయగలుగుతాడా, ఏదైనా విషయం చెప్పగలుగుతాడా, మనకేమన్నా రేపు ఆశ ఉంటుందా, రేపు భవిష్యత్తు మీద ఆశ ఉంటుందా అనే లేదు. రోజు తిట్టడము, బూతులు నేర్చుకోవడానికి ఆయన మీటింగ్ పోవాల్సిన పరిస్థితి ఉంది అలా. ఎందుకంటే మా ఏకైక డిమాండ్ ఏంది, కన్నెపల్లి దగ్గర నుంచి ప్రాణహిత నదిలో వాటర్ వస్తుంది. అది నిపుణులు చెప్తున్నట్టు మాట, ఏదో బీఆర్ఎస్లో, బీజేపీలో, కాంగ్రెస్లో చెప్తున్న విషయం కాదు. రిటైర్డ్ ఇంజనీర్స్ బృందం ఏం చెప్తారు, 97 మీటర్లు ప్రవహిస్తుంది. 93 మీటర్లు ఉంటేనే మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తే కన్నెపల్లి నుంచి అన్నారం వెళ్తుంది, అన్నారం నుంచి సుందిల్లో వస్తుంది, సుందిలో నుంచి ఎల్లంపల్లికి వస్తుంది, ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంపుకు వస్తుంది, గాయత్రి పంపు నుంచి మా వరద కాలువ సజీవంగా అవుతుంది. ఈ చిన్న లాజిక్ తెలియకుండా ఈ సైకో ముఖ్యమంత్రి ఈ రోజు కేసీఆర్ గారు తిట్టడము, గత పరిపాలన చేయడం మాట్లాడుతుండు. ఎందుకంటే ఒక్కసారి అడ్డిమారి గుడి దెబ్బ లెక్క అప్పుడు 2023లో ఏం చేసిరో తెలియదు కానీ ఆ పిల్లర్లు కూలిపోయినాయి అని చెప్పి అధికారంలోకి వచ్చారు. అదే చెప్పుకుంటూ ఇంకా 10 ఏళ్ళు పరిపాలన చేస్తాను అనుకుంటుండు. కానీ రైతుల వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, అందరికీ తెలివి ఉన్నది. ఇలా ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండల